అందరికీ నమస్తే అండి. నా పేరు బెనర్జీ. మన ఛానల్ పేరు @నా ఆంధ్ర. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక వీడియో కంటెంట్లోకి వెళ్తే మార్పు మొదలైంది. మార్పు ఎలా మొదలైంది? గతంలో ఏ గవర్నమెంట్లు వచ్చినా మన రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం పథకాల పేర్లు ఒక మహానుభావుల పేర్లు పెడుతున్నారు కూటమి ప్రభుత్వం. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినా, అంతకుముందు చంద్రబాబు ప్రభుత్వం అయినా, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు అయినా, అంతకుముందు రోషయ్య అయినా, కిరణ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకెలా ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత పేర్లు పెట్టుకుని పబ్బం గడుపుకునేవారు. అదేదో వాళ్ళ జేబుల్లోని సొమ్మిస్తున్నట్టు. ఒక నిజాయితీ గవర్నమెంట్, ఒక నిజాయితీ నాయకుడు కూడా ఒక పార్టీతో కలిస్తే మార్పు వస్తుంది అంటానికి ఉదాహరణ పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కూటమిలో మార్పు నిజంగా మొదలైంది. యాక్చువల్గా నేను టీడీపీ అభిమానిని, బట్ ఎలక్షన్ టైంలో మాత్రమే ఉంటాను. మిగిలిన టైంలో ఎవరైనా ఒకటే. ఎలక్షన్ జరిగిన తర్వాత ఎవరైనా ఒకటే, బట్ ఎలక్షన్ టైంలో టీడీపీ అభిమాని. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన వచ్చిన తర్వాత మాత్రమే మార్పు మొదలైంది. ఉదాహరణకి పథకాలు మొదలుపెట్టారు. అంతకుముందు జగనన్న ఆణిముత్యాలు దాని పేరు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల కింద మార్చారు. నెక్స్ట్ జగనన్న విద్యా కానుక, దాని పేరు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర. నెక్స్ట్ మూడోది జగనన్న గోరుముద్ద, అన్నం పెట్టేదానికి. దాని పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం. నెక్స్ట్ స్వేచ్ఛ అని ఆడపిల్లల కోసం తెచ్చింది. బాలికా రక్ష అని మార్చారు. నాడు నేడు, ఈ బళ్ళు గురించి, స్కూల్ గురించి, నాడు ఎలాగుంది, నేడు ఎలాగుందని చెప్పి ఏదో కొంచెం అడావిడి బిల్డప్, ఆ చిన్నపిల్లల్ని తీసుకొచ్చి ఇంగ్లీష్లో మాట్లాడించి ఏదో స్కూల్లో నుంచి ట్రైనింగ్ ఇచ్చి చేశారు. ఆ పథకానికి మనబడి మన భవిష్యత్. నెక్స్ట్ అమ్మ ఒడి అంటే స్కూల్కి ఫీజులు కట్టుకోమని చెప్పి డైరెక్ట్ క్యాష్ అలవాటు చేసింది గవర్నమెంట్. క్యాష్ డబ్బు అలవాటు చేసి నేనేదో పొడి చేశాను అని చెప్పి చేసింది. బట్ దానికి వచ్చి తల్లికి వందనం, ఇలా పేర్లు మార్చారు. ఈ పేర్లు మార్చడం వల్ల ఎందరో మహానుభావులు మన రాష్ట్రానికి, మన దేశానికి ఎన్నో సేవలు అందించిన మహానుభావుల పేర్లు తలుచుకోవటానికి, పథకాల పేర్లు అయినా సరే తలుచుకోవటానికి ఒక అవకాశం. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆయన పేరు ఇంతవరకు చరిత్రలో మనకి వినపడలా. కొంతమందికి వినపడింది, కొంతమందికి తెలుసు, చదువుకున్న వీళ్ళకి తెలుసు. బట్ సామాన్యమైన ప్రజానీకానికి సర్వేపల్లి రాధాకృష్ణన్ తెలియదు. కాబట్టి దీన్ని నన్ను ఆహ్వానించదగ్గ విషయం ఇది. అవునంటారా కాదంటారా? కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏపీ గవర్నమెంట్ ఒక గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రతి పేదవాడికి ఇల్లు అనే ప్రోగ్రాంలో ఇప్పుడు 4 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టిస్తుంది. పల్లెటూళ్ళలో ఉన్న లబ్ధిదారులకి 3 సెంట్లు స్థలం ఇస్తుంది. పట్టణాల్లో ఉన్న లబ్ధిదారులకి 2 సెంట్లు స్థలం ఇస్తుంది. అలాగే 4 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది. గత 3 నెలల వరకు, గత 50 రోజుల ముందు వరకు ఉన్న గవర్నమెంట్ సింగిల్ సెంట్ ఇచ్చి 1,85,000 ఇచ్చి
మీరు కడతారా కట్టరా, కట్టకపోతే స్థలం వెనక్కి తీసుకుంటామని చెప్పి పీక మీద కత్తి పెట్టారు. పీక మీద కత్తి అంటే కత్తి పట్టుకొచ్చి పెట్టడం కాదు, నువ్వు కట్టకపోతే తీసేసుకుంటాం స్థలం, నువ్వు కడతావా కట్టవా అని చెప్పి టార్గెట్లు పెట్టి మరీ చేపించారు. ఒక సామాన్యమైనడు ఎక్కడైనా 2-3 లక్షలు అప్పు తెచ్చుకుంటే అది ఊరినే స్లాబ్ వరకు సరిపోద్ది. వాళ్ళు ఇచ్చే 1,85,000 ఎంతవరకు సరిపోద్ది ఒక ఇంటికి ఈ రోజుల్లో? అప్పుడున్న ఇసుక రేట్లను బట్టి, అప్పుడున్న సిమెంట్ రేట్లను బట్టి, అప్పుడున్న ఐరన్ రేట్లు బట్టి, ఇప్పుడంటే ఇసుక ఫ్రీ ఇస్తుంది గవర్నమెంట్, ప్లస్ 4 లక్షలు ఇస్తుంది. ఇది మంచి పథకం అవునా కాదా? ఇంకో విషయం, ఇంకా పథకాలు ప్రవేశపెట్టలేదు, ఎగ్గొట్టేస్తున్నాడు, చంద్రబాబు వస్తే ఇంతే అని పిచ్చి కోతలకు వస్తున్న కొంతమందికి నేను చెప్పే ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ పథకం 4 నెలల తర్వాత ఇచ్చారు. ఫస్ట్ పథకం రైతు భరోసా 4 నెలలు పట్టింది గవర్నమెంట్ అధికారంలోకి వచ్చేటప్పటికి. ఆ రోజున కొంతమంది మంత్రులు 50 రోజుల్లోనే కోస్తున్నారా మీరు, మీ పని అయిపోయింది కాబట్టి ఇలా కోస్తా ఉన్నారు, మీకు పని పాట ఏం లేదన్న మాట్లాడిన మంత్రులు ఈ రోజు ఏమైపోయారు, ఎందుకు అడుగుతున్నారు? రెండో పథకం అమ్మఒడి, స్కూళ్ళు బిగిన్ అయిపోయినాయి, ఎప్పుడు ఇస్తారు అమ్మఒడి అని చెప్పి అడుగుతా ఉన్నారు. అది అమ్మఒడి కాదు నాయన, తల్లికి వందనం కానీ మార్చారు. ఇప్పుడు తల్లికి వందనం మీరు చెప్పుకునే అమ్మఒడి 6 నెలలు పట్టింది మీకు ఇస్తానికి. 6 నెలల్లో, జనవరి నెలలో ఇచ్చారు. మీరు గుర్తుపెట్టి చూసుకోండి, వెళ్ళి వెనక్కి తిరిగి చూసుకోండి. గురుగింజ దానికి కింద ఏముందో అర్థం కాదు, దాని నలుపు అర్థం కాదు, ఎవరి చేతనా చూపించుకోండి. కాబట్టి విమర్శించండి, కానీ దానికి శాంటిటీ ఉండాలి. పీక మీద కత్తిరెట్టేసి చేయండి అంటే కుదరదు. మార్పు మొదలైంది, కంగారు పడకండి. దోచుకున్నవాడు అందరూ బయటకు వస్తారు, వాళ్ళ డబ్బు అంతా లాక్కొస్తారు, జనానికి పంచుతారు. ఈ గవర్నమెంట్ ఫిక్స్ అయిపోయింది దాంట్లో. వీడియో లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ పేరు @నా ఆంధ్ర. ఓకే, బాయ్.